విధంగా ప్రతి ఊరికి కూడా ఒక పంపింగ్ స్కీము, ఒక ప్రొడక్ట్ వాటర్ స్కీము ప్రతి ఊర్లో ఉంది అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో అది గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. అది ఆ కార్యక్రమం ఉన్నప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయాలి. టైం టు టైం దాన్ని క్లోరేజ్ కలుపుకోవడం, టైం టు టైం ఆ పైపులు వచ్చి క్లీన్ చేసుకోవడం, టైం టు టైం చూడడం, అవి ఆ కార్యక్రమం జరగలేదు అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో ఈ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. అయినా సరే మంత్రి అడిగారు కాబట్టి చెప్తాను. ఆ లోపాలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి, ఆ కాంట్రాక్ట్ తొలగించేయాలి, ఆ వర్కర్ని తీసేయాలి, ఆ వర్కర్ మళ్ళీ కొత్త వాడిని వేసుకోవాలి, వాడి దగ్గర మళ్ళీ 50,000 లక్ష మళ్ళీ వాడి దోచుకోవాలి అని అక్కడ కొట్లాడి జరిగింది అధ్యక్ష. ఈ 4 నెలల కాలంలో వీటికి కారణాలు ఇబ్బంది అధ్యక్ష. నేను అసలు అంతవరకు జోలికి పోదలుచుకోలేదు. అయినా వారు అడిగారు కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన అధ్యక్ష అంతే అధ్యక్ష. దాన్ని సర్దిద్దుకొని ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించేయండి అధ్యక్ష. నీ మీద మీరు మా మీద మీరు విమర్శలు చేసుకుంటే దాని మీద వచ్చే ప్రయోజనం లేదు అధ్యక్ష. ప్రయోజనం లేదు అధ్యక్ష. అక్కడ గౌరవ శాసనసభ్యులు వాళ్ళని అడగడం అధ్యక్ష ఎందుకు జరిగిందో చెప్తారు. ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులు మీ శాసనసభ్యులు కదా అధ్యక్ష, వారితో ఒకసారి సమావేశం పెట్టుకుంటే అధ్యక్ష అడగండి అధ్యక్ష, చెప్తారు. ఏ పని ఎందుకు అది జరిగిందో, ఏ కారణం వల్ల జరిగిందో అది తెలుస్తుంది. అంతేగాని పెద్దానికి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చెప్తే చెప్పండి. ఇందాక చెప్పారు గత ప్రభుత్వం. సరే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఎంక్వైరీ చేయండి, తప్పులు జరిగితే దాన్ని శిక్షించండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము అడ్డుపెట్టిన ఆగితే ఎందుకంటే ప్రభుత్వం మీది కాబట్టి. కానీ దయచేసి నేను సూటిగా మంత్రి గారిని అడుగుతున్నాను. గొర్రెల మండలంలో మా అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండుగు అని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా 4 అని చెప్తున్నారు. చూడండి అధ్యక్ష, వాస్తవంగా చనిపోయిన వాళ్ళు 202 మంది హాస్పిటల్కి వెళ్తే అంటే అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళకి వచ్చి సౌకర్యాలు లేకపోయినా ఆ స్కూల్లో అంట అప్పుడు మేము కట్టిన స్కూల్లో ఏవైతే ఆ 4 నెలలు బలంలో బెంచీలు బాగున్నాయి కాబట్టి దాన్ని పెట్టి అక్కడ చేస్తే నీళ్ళు చెప్పారు. ఏమయ్యా విజయనగరం హాస్పిటల్ ఉంది, వైజాగ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన హాస్పిటల్ ఉంది, అది చేయండి. కూర్చోండి, మీరు డిస్కషన్ పెడితే నాకు అభ్యంతరలే. ఇది నా కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి గౌరవ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇది నియోజకవర్గంలో జరిగిన 13 మంది చనిపోయేంత సమస్య. ఇదేమైనా మా సొంత అనుకోలేకపోతే ఎవరి మీద విమర్శించడానికో మాట్లాడుతున్న సమస్య కాదు. ఇది ఆ సమస్య కాదు. ఇది దయచేసి కాబట్టి మంత్రి గారిని నేను కోరుతుంది. మొదటిగా నేను చెప్పింది వచ్చి దాని గురించి మాట్లాడాను. ఆ తర్వాత వచ్చి అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. దయచేసి అధికారులు కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. విశిక్షణ లేకుండా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ కి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలని ఆదేశించండి. ఆ విషయాలు రావు, అది నేను కోరుతుంది. అంతేగాని ఎవరి మీద బురద చల్లాలనో చేయాలనో చెప్పిన విషయం కాదని మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఎక్స్గ్రేస్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఆ పేదవాళ్ళని ఆదుకోండి అధ్యక్ష. అసలు వెనుకబడిన జిల్లాలో వెళ్ళింది వాళ్ళకి చాలా మంది పిల్లలు అందించే పిల్లలు కుటుంబ పెద్దలు చనిపోయారు. ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,520 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింతకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్లో ఎక్కువ సమయం రాలేదనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్లు ఆన్ కూడా అవ్వలేదనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అందుకే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా
90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు నేను తెలుపుతున్నాను.